ఈ పెళ్లి ఆపండి, ఈ పెళ్లి ఆపండి. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఏంటి, ఇది దయ్యం కాదా? ఎవరివే నువ్వు? ఈ వేషమేంటి, ఈ దయ్యం అరుపులేంటి? పెళ్లి ఆపడానికి నువ్వే వత్తివి? ఈ తల్లి కూతుళ్ళ దుర్మార్గానికి సాక్ష్యాన్ని. నిజం తెలియక మీరు తప్పు చేస్తున్నారు. చేతులారా మీ కొడుకు కోడల జీవితాల్లో నిప్పులు పోస్తున్నారమ్మా. వాళ్ళ బతుకులు నాశనం చేయకండి అమ్మా. ప్రతి అడ్డమైన వాళ్ళు నాదే తప్పంటూ నీతులు చెప్పడమేనా? నా తప్పప్పులు పక్కన పెట్టి అసలు నువ్వే వత్తివో చెప్పు. ఈ వేషమేంటో చెప్పు. ఏంటి ఈవిడ చెప్పేది నువ్వు వినేది దుర్గమ్మ? ముందు మెడ పట్టి బయటికి గంటేయక. ఎందుకు గంటేయడం? తను మీ దుర్మార్గానికి సాక్ష్యం అంటుంది. దుర్గ తప్పు చేస్తుంది అంటుంది. తను చెప్పాల్సింది చెప్పనివ్వండి. వీళ్ళ నిజ స్వరూపం ఎవరి వల్ల లోకానికి తెలిసిపోతుందో వాళ్ళని చంపాలనుకున్నారు. ఆవిడే ఈ నర్స్. అబద్ధం, ఇదంతా డ్రామా. సాక్ష్యం అని చెప్పి నువ్వు తెలివిగా తప్పించుకోవాలని ఈ పెళ్లిని తప్పించాలని చూస్తున్నావా? మీరు ఎలా అబద్ధమో నర్సు చావు అంతే అబద్ధం. అసలు జరిగిందేంటో, మీరు చేసిన దుర్మార్గం ఏంటో వివరంగా చెప్పడానికి, మీ మెడలో చెప్పుల దండలు వేయించడానికి తను బతికే ఉంది. మీరు చంపాలనుకున్నారు, నేను బతికించి తీసుకొచ్చాను. చెప్పమ్మా, మొత్తం జరిగిందేంటో చెప్పు. అందరూ నన్ను క్షమించండి. పేదదాన్ని, డబ్బాశతో చాలా పెద్ద తప్పు చేశాను. వీళ్ళని నమ్మి ఈ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలని చూశాను. వీళ్ళ మాటలకి
చూపించిన డబ్బాషకి రిపోర్ట్లు మార్చి డాక్టర్ గారితో అబద్ధం చెప్పించానమ్మా. తనకి పిల్లలు పుట్టే అవకాశం లేదు. నేను వీళ్ళ కోసం ఇంత చేస్తే వీళ్ళు నా ప్రాణం తీయాలని చూశారు. ఆఖరి క్షణాల్లో ఈ తులసి గారే నన్ను కాపాడి బ్రతికించారు. హాస్పిటల్కి వచ్చేసాం. కళ్ళు పోయకండి. హాస్పిటల్కి వచ్చేసాం. ఏవడి గారు వాళ్ళ మనుషులతో యాక్సిడెంట్ చేయించడమే కాదు, నేను బ్రతికించే ప్రయత్నం చేస్తుంటే మళ్ళీ హాస్పిటల్లో కూడా మళ్ళీ చంపాలని చూశారు. నాకెందుకో ఈ నర్స్ నాతో ఏదో చెప్పాలి అని చూసింది. అదేంటో తెలుసుకోవాలని. తనని బ్రతికిస్తే నిజం తెలియడమే కాకుండా ఒక ప్రాణం నిలిపిన దాన్ని అవుతాను అని నా శక్తి మేర ప్రయత్నించాను. భగవంతుడు కరుణించాడు. వీళ్ల దుర్మార్గాన్ని బయటపెట్టడానికి సాక్ష్యం నాకిచ్చాడు. ఆదిత్య చెప్పాడు కాబట్టి నేను నిజంగానే నాకు పిల్లలు పుట్టరేమో అని అనుకున్నాను. ఈ వంశం ఆగిపోవద్దని ఆదిత్యకి మరో పెళ్లి అంటే అంగీకరించాను. కానీ ఒకరోజు ఏమైందంటే ఇది జీవితానికి సంబంధించిన విషయం కాబట్టి ఒక్కరిని కాదు 10 మంది డాక్టర్ని సంప్రదించినా తప్పులేదు. ఒకసారి వాళ్ళకి నీ రిపోర్ట్ చూపించి వాళ్ళని కూడా సంప్రదిస్తాను. అవసరమైతే ఇంకేమైనా స్పెషల్ టెస్టులు చేయించాలేమో అడుగుతాను. తన సూచన మేరకే నేను మళ్ళీ పరీక్షల కోసం డాక్టర్ని సంప్రదించాను. ఆ ప్రయత్నంలో ఉన్నప్పుడే ఈ నర్సు నాకు మళ్ళీ తారసపడింది. తనని ఎవరో కావాలని యాక్సిడెంట్ చేశారా అని డౌట్ వచ్చింది. హాస్పిటల్లో ఈవిడ గారి మనుషులు డాక్టర్ వేషంలో తడబడినప్పుడే దీని వెనకాల ఏదో కుట్ర జరుగుతోంది అని నాకు అర్థమైంది. డాక్టర్స్ తో కావాలని తను చనిపోయింది అని అబద్ధం చెప్పించి మళ్ళీ హత్య ప్రయత్నం జరగకుండా కాపాడి బ్రతికించుకున్నాను. అత్తయ్య పెళ్ళి ఆపడానికి ఇదేదో ప్లాన్ వేసినట్టుంది. నువ్వు ముందు తాళి కట్టించు. నోర్మై అవతల తులసి నేను చెప్తానంటుంది కదా. వినటం మొదలు పెడితే కాకమ్మ కబుర్లు ఎన్నైనా చెప్తుంది. ముహూర్తం దాటించేస్తుంది. ముహూర్తం లేదు, 3 ముళ్ళు లేవు. ఈ పెళ్లి ఇంకా జరగదు. జరిగినా చల్లదు. ఎందుకు జరగదే? ఎందుకంటే అసలు ఈ పెళ్లి ఆదిత్యకి దాంతో ఎందుకు చేయాలనుకుంటున్నావో అది తప్పు కనుక. నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదని, మన వంశం ఆగిపోతుందని ఈ పెళ్లి జరిపే ప్రయత్నం. కానీ నాకు పిల్లలు పుడతారు.
గంపెడు పిల్లల్ని కంటాను. మన వంశం అభివృద్ధి చేసే అర్హత నాకుంది దుర్గమ్మ. అందుకే ఈ పెళ్లి జరగదు అంటున్నాను. నీకు పిల్లలు పుడతారని అసలు ఎవరు చెప్పారే? డాక్టర్ టెస్ట్ రిపోర్ట్. ఆ టెస్ట్లే కదా పిల్లలు పుట్టరు అని చెప్పింది కూడా. అదంతా అబద్ధం. ఆ లోపం వీళ్ళ సృష్టి. వీళ్ళు అల్లిన కథ, వీళ్ళు తయారు చేసిన దొంగ రిపోర్ట్స్. ఈ కీర్తి సింధులు మన మీద కక్ష కట్టి డాక్టర్లని నర్సులని కొని అబద్ధం చెప్పించారు. అంతా అబద్ధం. ఇదంతా దీని కల్పితం. అవును, ఈ పెళ్లి ఆపడానికి తాను వేస్తున్న ప్లాన్ ఇది. అబద్ధాలు మీవి. నేను చెప్తుంది పచ్చి నిజం. ఈ కీర్తి సింధులు కలిసి నాటకం ఆడారత్తయ్య. డాక్టర్ చేత ఆదిత్యకి తప్పుడు రిపోర్ట్ ఇప్పించారు. అలా నువ్వు చెప్తే నిజమైపోతుందా? మేం చెప్పించామనడానికి, మేము రిపోర్ట్లు మార్చామనడానికి సాక్ష్యం ఉందా? ఇప్పటిదాకా చెప్పిందేంటి? వాస్తవం లేందే వాదించడానికి నేను పిచ్చిదాన్ని కాదు. మీ బతుకులు బయట పెట్టడానికి, మీ మొహాన ఉమ్మేయడానికి తను సాక్ష్యంగా ఉంది కనుకే ఈ పెళ్లి ఆపమంటున్నా, మీరు అబద్ధం అంటున్నాను. శభాష్ శభాష్, మంచి కథ రాసావు. చక్కగా నాటకంగా మలిపించావు. గొప్ప నటులను ఈ పాత్రల్లో పెట్టావా? అసలు ఈ నర్స్ అబద్ధం, చెప్పిందంత పచ్చి అబద్ధం. మళ్ళీ ఇప్పుడు డాక్టర్ క్యారెక్టర్ రిపోర్ట్స్ పాజిటివ్ అనడము, ఇదంతా పెళ్ళాపడానికే కదా. దుర్గమ్మ, అవసరమా చెప్పు? వీళ్ళ హరికథలు, ఈ నాటకాలు అవసరమా? ఈ నర్సు, ఆ చెప్పే రిపోర్ట్స్ అన్నీ బోగస్. వింటూ ఉంటే మన చెవులకి తాటాకులు కడతారు. పెళ్లి ఆపి తమాషా చూస్తున్నారు. అవునత్తయ్యా, ఇలాంటి ప్లాన్ ఏదో వేసి ఇవిడ గారు నేనే ముందుండి పెళ్లి చేస్తా అని చెప్పింది. ఆపే ఆలోచన లేకపోతే ఏ పెళ్ళామైనా మొగుడు పెళ్లి వేరే అమ్మాయితో నా చేతుల మీదుగా చేయిస్తా ఉంటుందా? లక్ష్మి, వీళ్ళ దుర్మార్గం తెలుసు కాబట్టి, ఎలా అయినా ఆ విషయాన్ని బయట పెట్టగలను అన్న నమ్మకం ఉంది కాబట్టి చెప్పింది. హలో బాబా, ఈ నర్సు ఈ యాక్సిడెంట్ కథ తర్వాత ముందే తెలిస్తే అప్పుడే అందరి ముందు ఈ నర్సును తీసుకొచ్చి వీళ్ళ నిజం బయట పెట్టేది కదా.
చెప్పరా? చెప్పు. అది అడిగిన దానికి సమాధానం చెప్పు. ఏంటి చెప్పేది? తులసి చెప్పింది, ఆవిడ చెప్పేది మేము నమ్ముతున్నాం. నమ్ముతారు. ఎందుకు నమ్మరు? మీకు ఈ వంశం ఎటుపోయినా ఏమైపోయినా పర్వాలేదు. మీకు మీ చెల్లెలు ముఖ్యం, అది పెంచుకున్న ఈ తులసి ముఖ్యం. మీకు మీ ప్రేమలెంతో నాకు నా ప్రేమలంతే. నాకు నా కొడుకంటే ప్రేమ, ఈ వంశం అంటే ప్రేమ. వంశం కోసం ప్రాణాలు కూడా లెక్క చేయను. ఒసై తులసి, నీ పిట్ట కథలన్నీ నా దగ్గర చెల్లవు. నీ పొడుపు కథలు విప్పాల్సిన అవసరం నాకు లేదు. నీ చిన్నతనం నుంచి నీ పిల్లి మొక్కలన్నీ తెలిసిందాన్ని. ఆడించి నాటకం ఆపి దీన్ని ఎంతకి మాట్లాడుకున్నావో అంతిచ్చి పంపించు. పంపు అని తులసిని వదిలేస్తావా అత్తయ్య? దాన్ని వదిలేస్తే ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తూ పాత్రల మీద పాత్రలు ప్రవేశపెడుతూ చివరికి ఈ పెళ్లి ఆపి తీరుతుంది. ఎస్, లక్ష్మి చెప్పేది 100% కరెక్ట్ దుర్గమ్మ. ముందు దీన్ని మెడ పట్టి బయటికి గెంటు. అప్పుడే నా కూతురు మెడలో నీ కొడుకు 3 ముళ్ళు వేయగలడు. పదవే బయటికి. నువ్వు చెప్పిన పురాణాలు, వేయించిన వేషాలు చాలు. ఇక బయటికి పద. దుర్గా, వద్దండి. మీరెవ్వరూ దాన్ని సమర్థించకండి. చాలా అనర్థాలు జరిగి తీరుతాయి. దానికి అన్యాయం చేయాలని చూడకు దుర్గమ్మ. నా వంశం మట్టి కొట్టుకుని పొమ్మంటారా? ఏంటే నిలబడి మొహం చూస్తున్నావు? పదా. ఆదిత్య, ఇది కావాలి అనుకుంటే నేను దక్కను. ఏంటి మీరు చేస్తున్న పని? నువ్వెవరు? కొత్త క్యారెక్టరేమో అత్తయ్యా. నోర్మోయ్, నీలా అందరూ క్యారెక్టర్లు అనుకుంటున్నావా? నేను చెప్పిన డాక్టర్ గారు వీరే. నాకు పిల్లలు పుడతారు అన్న రిపోర్ట్స్ తో వచ్చారు.
దుర్గమ్మ మళ్ళీ కథలు మొదలు పెట్టింది. నీ కథలు ఆపుతావా? కథలు చెప్పడం మీకు అలవాటు. ఈ వీడుగారు నిఖార్సైన మనిషి ఇప్పుడు ఈవిడ చెప్తే నేను నమ్మాలి. వాళ్ళలా నువ్వు కూడా మూర్ఖంగా మాట్లాడు కత్తయ్య.